హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ విక్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 to 2025 మనకి బిఫోర్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే 2024లో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ అండ్ మే ఫస్ట్ వీక్స్లో మేబీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక వెయిటేజ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. స్టాటిక్ జీకే నుండి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టాటిక్ జీకే నుండి 15 మార్క్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ నుండి 6 మార్క్స్ వస్తున్నాయి. టోటల్గా 21 అరౌండ్ మనకి 20 మార్క్స్ రావడం జరుగుతుందని మనం బిఫోర్ క్లాస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ 15 మార్క్స్ అనేవి ఏ ఏరియా నుండి వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనం 45 days 45 టాపిక్స్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ 45 days కూడాను 45 టాపిక్స్ మీద అలా కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో మొదటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది చూసినట్లయితే మనకి యుఎన్ఓ నుండి వస్తున్నాయండి. ఎక్కడి నుండి వస్తున్నాయండి? యుఎన్ఓ. మనకి యుఎన్ఓ గురించి మీకు చెప్పడం జరిగింది. ఏంటని యుఎన్ఓ గురించి నేర్చుకున్నప్పుడు యుఎన్ఓ యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా వాటికి రిలేటెడ్ అనుబంధ సంస్థలు ఉంటాయండి. అనుబంధ సంస్థల కోసం నేర్చుకోవాలి. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ రెండింటి కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు యుఎన్ఓ తర్వాత వాటి యొక్క రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే బ్రిక్స్ కోసం కావచ్చు, ఏసియన్ కావచ్చు, సార్క్ కావచ్చు, ఇలా మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. 1 by 1 డిస్కస్ చేద్దాం. ఈరోజు మనకి ఈ యుఎన్ఓ కోసం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీడియోస్లో క్లియర్గా మీకు వెయిటేజ్ చెప్పాను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ వీడియోస్కి. ఇక మనకి చూసినట్లయితే యుఎన్ఓ ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ అండి. దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటారండి. ఐక్యరాజ్య సమితి అంటారు. ఈ ఐక్యరాజ్య సమితి గురించి చూసినట్లయితే మనకి ఈ ఐక్యరాజ్య సమితి ఎందుకు ఫామ్ అవర్స్ అవసరం వచ్చింది అంటే మనకి వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అనేవి జరగడం జరిగింది ప్రపంచంలో. తర్వాత మరొక వరల్డ్ వార్ జరగకుండా ఉండాలి అని అప్పుడు అమెరికా అధ్యక్షుడైన ఎఫ్డి రూజ్వెల్ట్, అదేవిధంగా బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్ గారు ఒక డిస్కషన్కి వచ్చి ఎలాగైనా మనకి దేశాల మధ్యన శాంతి సంబంధాలు నెలకొల్పాలి, పీస్ని డెవలప్ చేయాలి, కంట్రీస్ని డెవలప్ చేయాలి అనే ఒక ఆలోచనతో మనకి 1941 ఆగస్టు 14న మనకి ఏం జరిగిందంటే అట్లాంటిక్ చార్టర్ అనే ఒక చార్టర్ను తీసుకురావడం జరిగిందండి. అట్లాంటిక్ చార్టర్. ఈ అట్లాంటిక్ చార్టర్ చూసినట్లయితే మనకి ఈ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అట్లాంటిక్ చార్టర్ అండి. ఈ అట్లాంటిక్ చార్టర్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1941 ఆగస్ట్ 14న. ఈ అట్లాంటిక్ చార్టర్ మీద ఎవరు సైన్ చేశారు అంటే అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్ అండి. అదేవిధంగా అప్పుడు అమెరికా అధ్యక్షుడైన ఎఫ్డి రూజ్వెల్ట్ అండి. సో ఈ రెండు కూడా ప్రీవియస్ ఇయర్గా అడగడం జరిగిందండి. ఎన్టీపీసీలో ఈ 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఎలా అడిగారంటే అట్లాంటిక్ చార్టర్ పైన సంతకాలు చేసిన వాళ్ళు ఎవరెవరని ఇచ్చారండి. అప్పుడు ఇతను ఎవరంటే బ్రిటిష్ ప్రధానమంత్రి ఇతను అమెరికా అండి. ఓకేనా? అమెరికా అధ్యక్షుడు ఎఫ్డి రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ దేని మీద సైన్ చేశారు? అట్లాంటిక్ చార్టర్ మీద సైన్ చేశారు. ఏ ఇయర్లో సైన్ చేశారు? 1941 ఆగస్ట్ 14న సైన్ చేస్తారు. తర్వాత మనకి యుఎన్ఓ అనే వర్డ్ని ఎవరు సజెస్ట్ చేశారని అడుగుతున్నారండి. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని అనే వర్డ్ని ఎవరు సజెస్ట్ చేశారు అంటే మనకి అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన ఎఫ్డి రూజ్వెల్ట్ మనకి ఈ యుఎన్ఓ అనే వర్డ్ని సజెస్ట్ చేయడం జరిగింది. అంటే who coined the UNO word అంటే ఎవరు ఆ నేమ్ సజెస్ట్ చేశారు అంటే ఎఫ్డి రూజ్వెల్ట్ అండి. ఏ ఇయర్లో సజెస్ట్ చేశారు అంటే మనకి 1942లో సజెస్ట్ చేయడం జరిగిందండి. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మీకు ఎలా చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ వీడియోలో కాన్సెప్ట్ చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో వాటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేద్దాం. అప్పుడు మీకు కాన్సెప్ట్ ఉంటుంది, వాటి యొక్క బిట్లు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఏ ఇయర్లో సజెస్ట్ చేశారు అని 1942. ఎవరు సజెస్ట్ చేశారు అంటే ఎఫ్డి రూజెవెల్ట్. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ మనకి ఇలా జరుగుతుండగా 1945లో మనకి 1945 జాన్ 26 అండి, జనవరి 26వ తేదీన మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరుగుతుందండి. 1945 జాన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరుగుతుంది. ఎక్కడ? శాన్ ఫ్రాన్సిస్కోలో. ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో మనకి సమావేశంలో మనకి ఏం చేస్తారు అంటే మొదటిసారిగా 50 దేశాలు సంతకాలు చేస్తాయండి. యుఎన్ఓలో సభ్యత్వంగా ఫస్ట్ ఆ సమావేశంలో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి? 50 దేశాలండి. సమావేశం అనంతరం జాయిన్ అయిన దేశం ఏంటంటే 51వ దేశం ఏంటంటే పోలాండ్ అండి. పోలాండ్ అంటే ఇప్పుడు ఇలా అడుగుతున్నాడు అండి, 51వ దేశం ఏదంటే పోలాండ్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏంటంటే 1945 అక్టోబర్ 24న మనకి యుఎన్ఓ అనేది ఏర్పాటు అయిందండి. ఇప్పుడు ఏర్పాటు అయింది 1945 అక్టోబర్ 24వ తేదీన మనకి యుఎన్ఓ అనేది ఏర్పాటైంది. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే అక్టోబర్ 24th ఏం ఫామ్ అయిందండి యుఎన్ఓ. అందువల్లనే యుఎన్ఓ ఫార్మేషన్ డే గురించి అడుగుతున్నాడండి. యుఎన్ఓ ఫార్మేషన్ డే ఎప్పుడైనా అడుగుతున్నాడండి. ఎవ్రీ ఇయర్ మనకి అక్టోబర్ 24న ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి? యుఎన్ఓ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అక్టోబర్ 24. ఎవ్రీ ఇయర్ ఈ అక్టోబర్ 24న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఐక్యరాజ్య సమితి అనేది ఆవిర్భవించిందండి. అయితే మన ఇండియా అనేది ఏ సంవత్సరంలో యుఎన్ఓలో యాడ్ అయింది, ఐక్యరాజ్య సమితిలో మెంబర్ కంట్రీగా ఏ సంవత్సరంలో జాయిన్ అయింది అంటే మనకి 1945 అక్టోబర్ 30న మనకి ఏం చేసిందంటే ఈ ఇండియా అనేది జాయిన్ అయిందండి. ఇండియా జాయిన్డ్. క్లియరా? 1945 అక్టోబర్ 30న మనకి యుఎన్ఓలో ఇండియా అనేది జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 1947 అక్టోబర్ 20వ తేదీన మనకి ఈ జెండాని యుఎన్ఓ జెండాని ఆవిష్కరించడం జరిగిందండి. యుఎన్ఓ జెండాని ఎప్పుడు ఆవిష్కరించారు, ఎప్పుడు ఆమోదించారు అంటే 1947 అక్టోబర్ 20 అండి. ఫ్లాగ్ని యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ ఫ్లాగ్లో మనకి ఏముంటుంది చూసినట్లయితే ఆలివ్ బ్రాంచెస్ ఉంటుంది. ఇది కూడా క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఆలివ్ బ్రాంచెస్, 2 ఆలివ్ కొమ్మలు ఉంటాయండి. 2 ఆలివ్ కొమ్మలు ఉండి నెక్స్ట్ మధ్యలో వరల్డ్ మ్యాప్ ఉంటుందండి. మధ్యలో వరల్డ్ మ్యాప్ ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది అంటే లైట్ బ్లూ కలర్లో ఉంటుందండి. 1947 అక్టోబర్ 20న మనకి ఈ యుఎన్ఓ జెండాను ఆవిష్కరించడం జరిగింది లేదా ఆమోదించడం జరిగింది. ఆ జెండా ఎలా ఉంటుంది అంటే ఆలివ్ కొమ్మలు ఉంటాయండి. ఆలివ్ కొమ్మలు ఉండి వరల్డ్ మ్యాప్ ఉంటుంది. అది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఆలివ్ బ్రాంచెస్ అనేవి, ఈ ఆలివ్ కొమ్మలు అనేవి దేనికి ఇండికేట్ చేస్తున్నాయి అంటే మనకి శాంతిని ఇండికేట్ చేస్తుంది, అంటే పీస్. ఈ ఆలివ్ కొమ్మలు, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఆలివ్ కొమ్మలు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి అంటే పీస్ని ఇండికేట్ చేస్తున్నాయి. వరల్డ్ మ్యాప్ లైట్ బ్లూ కలర్. ఓకేనా? నెక్స్ట్ ఈ జెండా అనేది యొక్క రేషియో కూడా అడుగుతున్నారండి. ఈ యొక్క జెండా రేషియో చూసినట్లయితే 3:2 అండి. మనకి లెంత్ 3, విడ్త్ 2 ఉంటుందండి. యుఎన్ఓ ఫ్లాగ్ ఇక్కడ, ఆలివ్ బ్రాంచ్, వరల్డ్ మ్యాప్ లైట్ బ్లూ కలర్, ఇది కాంబినేషన్లో ఉంటుంది. వాటి యొక్క రేషియో 3:2. అయితే మనకి యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందని క్వశ్చన్ అడుగుతున్నాడు ఎక్కువ. హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మనకి ఇక్కడ రాస్తుంది చూడండి. హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ మనకి ఈ యుఎన్ఓలో ఉన్న భాషలు ఎన్ని అని అడుగుతున్నాడండి. యుఎన్ఓలో ఉన్న అధికారిక భాషలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఎన్ని ఉన్నాయంటే మనకి యుఎన్ఓలో అధికారిక భాషలు 6 ఉన్నాయండి. అది గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే ఏసీలో వస్తువులు ఎలా ఉంటాయంటే
ఏసీలో వస్తువులు ఫ్రెష్గా ఉంటాయండి. ఏసీలో వస్తువులు ఎలా ఉంటాయి? ఫ్రెష్గా ఉంటాయి. చూసినట్లయితే ఏ అంటే అరబిక్ అండి. ఏ అంటే అరబిక్. ఈ అరబిక్ అనే లాంగ్వేజ్ అనేది ఎప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్గా చేయడం జరిగిందంటే 1973లో మనకి ఏం చేస్తారు అంటే అరబిక్ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా యాడ్ చేయడం జరిగింది. తర్వాత చైనీస్, ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లీష్, స్పానిష్ అండి. ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా చేర్చడం జరిగింది. క్లియరా? యూఎన్ వాళ్ళు అధికారిక భాషలు ఎన్ని అని చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. అందులో చాలా లాంగ్వేజ్ ఇస్తున్నాడు. మీరు క్లియర్గా ఎలా ఇస్తున్నాడు అంటే ఈ లాంగ్వేజ్ ఇచ్చి ఏదో ఒక అదర్ లాంగ్వేజ్ ఇస్తున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఏసీలో వస్తువులు ఫ్రెష్గా ఉంటాయి అంటే ఏ అంటే అరబిక్ లాంగ్వేజ్. ఇది 1973లో ఈ యూఎన్ అఫీషియల్ లాంగ్వేజ్గా చేర్చడం జరిగింది. తర్వాత చైనీస్, ఫ్రాన్స్, అదేవిధంగా రష్యా, ఇంగ్లీష్, స్పానిష్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యుఎన్ఓలో అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. తర్వాత మనకి యుఎన్ఓలో పర్మనెంట్ కంట్రీస్ అనేసి శాశ్వత సభ్య దేశాలని వస్తుందండి. ఆ శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అంటే యుఎన్ఓలో పర్మనెంట్ దేశాలు ఎన్ని అంటే మనకి 5 అండి. 5. ఇది గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్ అండి. ఓకేనా? ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్ అంటే ఆర్ అంటే రష్యా, సి అంటే చైనా, బి అంటే బ్రిటన్, ఏ అంటే అమెరికా, ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఈ 5 దేశాలు కూడా దీన్ని శాశ్వత సభ్య దేశాలు లేదా పర్మనెంట్ కంట్రీస్ అని చెప్తారండి. వీటికి వీటో పవర్ ఉంటుందండి. క్లియర్? అదేవిధంగా మనకి ఈ యుఎన్ఓలో భారతదేశానికి సంబంధించిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా భారతదేశం నుండి సంగీత కచేరీ యుఎన్ఓలో ప్రదర్శించిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అండి. ఎవరు అండి? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1966లో మొట్టమొదటిసారిగా భారతదేశం నుండి యుఎన్ఓలో సంగీత కచేరీ చేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఏ ఇయర్లో అంటే 1966. నెక్స్ట్ మళ్ళా సెకండ్ పర్సన్ ఎవరంటే ఏఆర్ రెహమాన్. ఏ ఇయర్లో అంటే 2016 ఆగస్టు 15 అండి. 2016 ఆగస్టు 15 తేదీన రెండవసారి మనకి యుఎన్ఓలో సంగీత కచేరీ చేశారు. యుఎన్ జనరల్ అసెంబ్లీలో మనకి ఏఆర్ రెహమాన్ గారు సంగీత కచేరీ చేయడం జరుగుతుంది. ఇది మనకి బేసిక్ ఇంట్రడక్షన్ అండి. ఒకసారి క్లియర్గా చూసినట్లయితే బోర్డు మీద ప్రతిదీ ఉంది. మీరు ఫోటో అయినా తీసుకోండి, నోట్స్ అయినా రాసుకోండి. ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసుకుంటే ఖచ్చితంగా మీకు అనేది యూస్ఫుల్ ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ మనకి ఇందులోనే యుఎన్ఓలో ఎన్ని వింగ్స్ ఉంటాయి? 6 వింగ్స్ ఉంటాయండి. 6 రంగాలు ఉంటాయి దీన్ని 6 వింగ్స్. అవి ఏంటంటే జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అదేవిధంగా ట్రస్టీషిప్ ధర్మకర్తృత్వ మండలి, నెక్స్ట్ ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అదేవిధంగా సెక్రటరేట్ సచివాలయము. ఇవన్నీ ఈ 6 వింగ్స్ అని ఉంటాయండి. ఇప్పుడు 1 by 1 ఈ 6 వింగ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇది క్లియర్గా మీరు ఒకసారి చదువుకోండి, లేదా మీరు ఏం చేస్తారంటే నోట్స్ అనేది ఫామ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి యుఎన్ఓలో ఉన్న ప్రధాన అంగాల గురించి మాట్లాడుకున్నాం. యుఎన్ఓలో ఎన్ని ఉంటాయంటే యుఎన్ఓలో ఉన్న 6 వింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే జనరల్ అసెంబ్లీ. దీన్ని ఏమంటామంటే సాధారణ సభ అని చెప్తామండి. ఏమంటామంటే సాధారణ సభ. అసలు యుఎన్ఓ గురించి ఈ 6 వింగ్స్ స్టార్ట్ చేసుకున్న ముందు మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యుఎన్ఓలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎన్ని అని అడుగుతాడండి. యుఎన్ఓలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎన్ని? మొదట్లో ఎన్ని ఉండేయండి? మొట్టమొదటిసారిగా ఫామ్ అయినప్పుడు 51తో స్టార్ట్ అయ్యిందండి యుఎన్ఓని. ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. యుఎన్ఓ మొట్టమొదటిసారిగా ఎన్ని సభ్య దేశాలతో మొదలైందంటే
51 దేశాల తర్వాత 51 దేశాలతో. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయంటే 193 దేశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి? 193. అదేవిధంగా ఇందులో 190వ దేశం ఏంటి అంటే మనకి స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ 190 దేశం ఏంటంటే స్విట్జర్లాండ్. 191వ దేశం ఏంటంటే మనకి తూర్పు తైమార్ అంటారండి. తూర్పు తైమార్. అదేవిధంగా 192 ఏంటంటే మాంటినిగ్రో. మాంటినిగ్రో ఇది 2006లో ఈ యుఎన్ఓలో చేరడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ కంట్రీ 193వ కంట్రీ ఏంటంటే సౌత్ సుడాన్. సౌత్ సుడాన్ 193 దేశం ఏంటంటే సౌత్ సుడాన్. 190 దేశం స్విట్జర్లాండ్, 191 తూర్పు తైమార్, 192 మాంటినిగ్రో, 193 సౌత్ సుడాన్. ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయంటే 193 అనేది ఉన్నాయండి. క్లియరా? ఇక్కడ మనకి 193 దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఇటు వచ్చినట్లయితే జనరల్ అసెంబ్లీలో మనకి ఎన్ని దేశాలు ఉన్నాయి అంటారండి. మనకి జనరల్ అసెంబ్లీలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయో సాధారణ సభ లేదా జనరల్ అసెంబ్లీలో కూడా అన్ని దేశాలు ఉన్నాయి. అవి ఏంటంటే నంబర్డ్ కంట్రీస్, సభ్యత దేశాలు ఏంటంటే 193 దేశాలు ఉన్నాయండి. 193 దేశాలు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జనరల్ అసెంబ్లీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉందండి. న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ ఈ జనరల్ అసెంబ్లీని ఏమంటామంటే ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తామండి. జనరల్ అసెంబ్లీని ఏమని పిలుస్తాం? ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం అంటే ఇప్పుడు 193 దేశాలన్నీ కూడా ఎందులో ఉన్నాయండి? జనరల్ అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి. ఇన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రపంచ పార్లమెంటు అని పిలుస్తాం. దీన్ని వరల్డ్ ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తామండి. నెక్స్ట్ ప్రపంచ పార్లమెంట్ అని చెప్తాం. ఈ జనరల్ అసెంబ్లీలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం ఎంత? ప్రెసిడెంట్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కావచ్చు. వీళ్ళ పదవీ కాలం ఎంత? అది అంటే 1 ఇయర్ అండి. 1 ఇయర్. ప్రెసెంట్ 79th ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్యూ యాంగ్ అనే అతను మనకి ప్రెసెంట్ 79th ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఎవరంటే పి యంగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ జనరల్ అసెంబ్లీలో ఎన్ని దేశాలు ఉన్నాయని చెప్పాను? 193 దేశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రతి దేశం నుండి ఎంతమంది వస్తారంటే 5 వస్తారండి. ప్రతి దేశం నుండి 5 వస్తారు. కానీ ఒకరికే ఏముంటుందంటే ఒకరికి ఓటేసే రైట్ అనేది ఉంటుందండి. జనరల్ అసెంబ్లీలో ఉన్న దేశాలన్నీ 193. ప్రతి దేశం నుండి ఎంతమంది వస్తారు? 5 మెంబర్స్ వస్తారు. వాళ్ళలో ఓటేసే రైట్ అనేది 5లో ఒకరికే ఉంటుంది. అయితే ఈ జనరల్ అసెంబ్లీలో ప్రతి ఇయర్ ఏం చేస్తున్నారు? ప్రతి ఇయర్ ఏంటంటే సమావేశం అవుతారండి. ఏ మంత్లో సమావేశం అవుతారంటే మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్లో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం ఏంటంటే సెప్టెంబర్లో జరుగుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ వీరి యొక్క విధులు ఏంటి? జనరల్ అసెంబ్లీ లేదా సాధారణ సభ యొక్క విధులు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే యుఎన్ఓ బడ్జెట్ని యాక్సెప్ట్ చేస్తారండి. యుఎన్ఓ బడ్జెట్ మీద వీళ్ళు విశ్లేషిస్తారు. యుఎన్ఓ బడ్జెట్ని ఆమోదిస్తారు. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ వింగ్ అయిన సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుందండి. సెక్యూరిటీ కౌన్సిల్కి వీళ్ళు ఏం చేస్తారంటే 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని వీళ్ళు ఎన్నుకుంటారండి. వీళ్ళు యుఎన్ఓ బడ్జెట్ని ఆమోదిస్తారు. అదేవిధంగా 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని కూడా వీళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్కి వీళ్ళు ఎన్నిక చేస్తారండి. ఏ విధంగా 2/3 మెజారిటీతో ఎన్నుకోబడతారు. ఇది యుఎన్ఓకి సంబంధించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే జనరల్ అసెంబ్లీ సాధారణ సభ అంటారు. ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 193 దేశాలు ఉన్నాయి. వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఏదంటే న్యూయార్క్. దీన్ని ఏమంటామంటే ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తాం. ఇందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఎంతంటే 1 ఇయర్. ప్రెసిడెంట్ 79th ప్రెసిడెంట్ ఎవరంటే పి యంగ్ అండి. నెక్స్ట్ జనరల్ అసెంబ్లీ నుండి చూసినట్లయితే ప్రతి దేశం నుండి 5 వస్తారు. అయితే ఒకరికే ఓటు హక్కు ఉంటుంది. నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడాను వీళ్ళు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారండి. ఆ సమావేశం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ మంత్లో వీళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నెక్స్ట్ వీటి యొక్క విధులు ఏంటంటే
యుఎన్ఓ బడ్జెట్ను ఆమోదించడం, అదేవిధంగా 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్నుకుంటారు. ఎలా? 2/3 మెజార్టీతో ఎన్నుకుంటారు. క్లియర్? నెక్స్ట్ మనకి సెక్యూరిటీ కౌన్సిల్ అండి. సెక్యూరిటీ కౌన్సిల్లో చూసినట్లయితే మనకి ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని దేశాలు ఉంటాయని అడుగుతాడండి. అయితే స్టార్టింగ్ ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే 11 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు 1965 వరకు ఎన్ని దేశాలు ఉన్నాయంటే 11 దేశాలు ఉన్నాయండి. 1965 తర్వాత ఇవి ఎన్ని దేశాలుగా మారాయి అంటే 15 దేశాలుగా మారాయండి. అడుగుతాడు. సెక్యూరిటీ కౌన్సిల్లో మొదటిసారిగా లేదా మొదటిగా ఉన్న దేశాలు ఏంటంటే 11. 1965 తర్వాత ఆఫ్టర్ 1965 తర్వాత ఎన్ని కంట్రీస్గా మారాయి అంటే 15 కంట్రీస్గా మారాయి. ఈ 15 కంట్రీస్ చూసినట్లయితే ఎలాగంటే 5 + 10 అండి. 5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్, 10 కంట్రీస్ అనేవి నాన్ పర్మనెంట్ కంట్రీస్. ఇక్కడ మీకు 5 కంట్రీస్ గురించి చెప్పడం జరిగింది. ఏంటవి? ఈ 5 కంట్రీస్ని శాశ్వత సభ్య దేశాలు అంటారని చెప్పాను. ఈ శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? 5 ఉన్నాయి కదా. అవి ఏంటంటే ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్రాన్స్ అండి. ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్రాన్స్. ఆర్ అంటే రష్యా, సి అంటే చైనా, బి అంటే బ్రిటన్, ఏ అంటే అమెరికా, ఎఫ్ అంటే ఫ్రాన్స్. దీంతో పాటుగా 10 ఏం చెప్పాను? నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పాను. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ జనరల్ అసెంబ్లీలో 2/3 మెజార్టీతో వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఏం వస్తున్నారు? సెక్యూరిటీ కౌన్సిల్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ యొక్క పదవీ కాలం ఎంత అంటే వీళ్ళు 2 ఇయర్సే ఉంటారండి. వీళ్ళు 2 ఇయర్సే ఉంటారు. క్లియర్? వీళ్ళు 2 ఇయర్స్. అయితే ఇప్పటి వరకు భారత్ ఎన్నిసార్లు ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉందంటే మనకి 8 టైమ్స్ అండి. ఓకేనా? 8 టైమ్స్. అయితే ఇందులో ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశం ఉందా అంటే లేదండి. ఇక్కడ 15 దేశాలు ఎన్ని? 5 + 10 కదా. భారతదేశము కొన్ని దేశాలు అనేవి ఏం చేస్తున్నాయంటే ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో యాడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. అవి ఏంటి అంటే జపాను, జర్మనీ, బ్రెజిల్, భారత్, ఇండియా. ఈ 4 దేశాలు ఏం చేస్తున్నాయంటే సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాల కోసం ఇవేంటంటే పోటీ పడుతున్నాయండి. ఇందులో ఎలాగైనా జాయిన్ అవ్వాలి అనే దీంతో ఉన్నాయి. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఏవైనా దేశాల మధ్యన సెక్యూరిటీకి సంబంధించి ఒప్పందాలు, సెక్యూరిటీని బలపరుస్తుందండి. సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్ని దేశాలు? 11. ఇందులో 2/3కి ఎవ్రీ 2 సంవత్సరాలకి 2/3 మెంబర్స్ ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడ వస్తున్నారు. అదేవిధంగా ఇటు యొక్క పదవి కూడా ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మంత్ రొటేషన్ వర్ణమాల ప్రకారంగా ఇది ఉంటుందండి. దీనికి 1988లో నోబెల్ అవార్డు రావడం జరిగిందండి. ఈ సెక్యూరిటీ కౌన్సిల్కి 1988లో నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. ఏం చేస్తుంది? ఎందుకు నోబెల్ అవార్డ్స్ వచ్చాయంటే దీనికి సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదిర్చడానికి కోసం, ఇరు దేశాలని ఫర్ ఎగ్జాంపుల్ దేశం కోసం దేశానికి రక్షణ కల్పించడం, ఇలాంటివన్నీ ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి 1988లో. అదేవిధంగా మనకి 5 శాశ్వత దేశాలు లేదా పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పాను. వీటికి ఏముంటుందంటే వీటో పవర్ ఉంటుందండి. ఈ 5 దేశాలకు ఏముంటుందంటే వీటో పవర్ అంటే ఏం లేదండి, ప్రతిఘటించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 దేశాలు కూడా ఒక అంశం మీద 5 దేశాలు కూడా ఓకే చేయాలండి. ఏ ఒక్క దేశం ఓకే చేయకపోయినా ఆ బిల్లు లేకపోతే ఆ బిల్లు కానీ ఏదైనా బిల్లు కానీ యాక్సెప్ట్ అనేది చేయరండి. 4 దేశాలు యాక్సెప్ట్ చేసినా 5వ దేశం యాక్సెప్ట్ చేయకపోతే ఆ బిల్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. అందువల్లే వీటో పవర్ అనేది ఈ 5 దేశాలకు ఉండడం వల్ల 5 దేశాలు కూడా ఏం చేయాలి? ఓకే చేయాలి. 5 దేశాలు ఓకే చేసినప్పుడు మాత్రమే ఆ బిల్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది, లేదా ఆ బిల్ అనేది యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇది క్లియర్? సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ ఏంటంటే మూడోది ఇంకేంటంటే వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? న్యూయార్క్లో ఉంటుందండి. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఎకనామిక్ అండ్
సోషల్ కౌన్సిల్ అండి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇందులో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఫస్ట్ మనం చూసినట్లయితే మనకి న్యూయార్క్లో ఉంటుందండి హెడ్ క్వార్టర్. ఎక్కువ యుఎన్ఓకి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్లు ఎక్కడ నుండి వస్తున్నాయంటే హెడ్ క్వార్టర్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కువ అడుగుతాడండి. నెక్స్ట్ ఇందులో సభ్య దేశాలు ఎన్ని అంటాడండి. సభ్య దేశాలు ఏంటంటే 54 దేశాలు ఉన్నాయండి. యుఎన్ఓలో ఉన్న సభ్య దేశాలు ఏంటంటే 54 దేశాలు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఏంటంటే 3 years అండి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్ అసెంబ్లీ 1వ వింగ్ కాబట్టి అక్కడ అధ్యక్షుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అధ్యక్షులు లేదా ఉపాధ్యక్షులు లేదా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఏంటంటే 1 year అండి. ఇది 3వ వింగ్ కాబట్టి 3 years అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ విధంగా గుర్తుంటుంది. లేదు అంటే మామూలుగా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అంటే 3 years అండి. నెక్స్ట్ ఇందులో మనకి ఏం చేస్తారు అంటే ఎవ్రీ 1 yearకి 1/3 కంట్రీస్ ఏమవుతాయంటే రిజైన్ చేస్తాయండి. అంటే మనకు 1/3 అంటే 18 కంట్రీస్ ఏమవుతాయంటే రిజైన్ చేస్తాయండి. ఎవ్రీ 1/3 కంట్రీస్ అనేవి ఎవ్రీ 1 yearకి రిజైన్ చేస్తాయి. అంటే 18 దేశాలు అనేవి ఇక్కడ నుండి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఈ దేశాలని ఎవరు ఈ దేశాలు ఎక్కడి నుండి వస్తాయంటే మనకి జనరల్ అసెంబ్లీలో నుండే 2/3 మెజార్టీ ద్వారా ఏం చేస్తారంటే ఈ సోషల్ అండ్ ఎకనామిక్ కూడాను ఈ 2/3 మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా, మెజార్టీ ద్వారా వాళ్ళు ఇక్కడ నుండి వస్తారు. జనరల్ అసెంబ్లీ నుండి ఇక్కడికి వస్తారు. క్లియర్. నెక్స్ట్ మనకి 4th ఏంటంటే ట్రస్టీషిప్ కౌన్సిల్ అని చెప్తారండి. ట్రస్టీషిప్ కౌన్సిల్ దీన్ని తెలుగులో ఏమంటారంటే ధర్మకర్తృత్వ మండలి అంటారండి. ధర్మకర్తృత్వ మండలి ఏంటి? ధర్మకర్తృత్వ మండలి అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1945లో ఎస్టాబ్లిష్డ్ అయిందండి. ట్రస్టీషిప్ ఏంటి? ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేశము ఇంకా స్వాతంత్రం రాకుండా వేరే దేశం అండర్లో ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం తీసుకోండి. మన దేశం ఏమైంది, కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది. మనకి స్వాతంత్రం రాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఉన్నాం. ఆ సందర్భంలో ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి మనకి స్వాతంత్రం ఇవ్వడానికి ప్రయత్నించడం. అంటే ఏవైతే వేరే దేశాల అండర్లో ఉంటాయో వాటి నుండి విముక్తిని చేయడానికి ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది పాటుపడుతుందండి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడాను స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది ప్రెజెంట్ అనేది అంత యాక్టివ్గా లేదండి. దీన్ని 1994 నవంబర్ 1వ తేదీన వీళ్ళు ఏం చేశారు అంటే సస్పెండ్ చేశారండి. సస్పెండ్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1994 నవంబర్ 1వ తేదీన ఏం చేశారంటే సస్పెండ్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇంకా దీని పని అనేది తగ్గిపోయింది కాబట్టి దీన్ని ఇంకా ఆపడం జరిగిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ వింగ్ అయినా ఏంటంటే ఐసీజీ అంటారండి. ఐసీజీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఎలా అడుగుతున్నాడంటే హెడ్ క్వార్టర్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ది హేగ్ అండి. ఎక్కడుంది? ది హేగ్ అనేది ఏ దేశంలో ఉందంటే నెదర్లాండ్లో ఉందండి. ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు, హెడ్ క్వార్టర్ అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనకి ఎక్కువ క్వశ్చన్ ఎక్కడ నుండి అడుగుతున్నాడు అంటే హెడ్ క్వార్టర్ ది హేగ్ ఏ దేశంలో ఉందంటే నెదర్లాండ్ దేశంలో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇందులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అని అడుగుతాడండి. ఇది 15 మంది న్యాయమూర్తులు ఉంటారండి. 15 members ఉంటారు. 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఇది యొక్క పదవీ కాలం ఎంతంటే 9 years అండి. ఓకేనా. ఐసీజీ న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం ఎంతంటే 9 సంవత్సరాలు. వాళ్ళు ఎంతమంది అంటే 15 members. ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం ఎంతంటే 3 years అండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. 9 years కూడా ఉంటుంది, 3 years ఉంటుంది. ఈ 9 years అనేది ఎవరిది? న్యాయమూర్తుల యొక్క పదవీ కాలము. ఈ 3 years అనేది ఎవరిది? ఈ 3 years అనేది ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం అనేది 3 years. అయితే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుందంటే ఇరు దేశాల మధ్యన ఏమైనా
తగాదాలు వచ్చినప్పుడు లా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇదే మనకి అంతిమ తీర్పు అండి. వరల్డ్ యొక్క ప్రపంచం యొక్క అత్యున్నత తీర్పు లేదా ఫైనల్ తీర్పు ఏదంటే ఐసీజీ ఇచ్చిన తీర్పు అండి. ఎందుకంటే దీనికన్నా ఇంకా పెద్ద కోర్టు అనేది ప్రపంచంలో ఇంకోటి లేదు. ఆ ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే ఫైనల్ తీర్పు అనేది. ఇరు దేశాల మధ్యన ఏదైనా దేశాల మధ్యన శాంతి ఒప్పందాలు లేకపోతే ఈ లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేసేది ఎవరు అంటే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. క్లియరా? నెక్స్ట్ మనకి ఇందులో 6th వింగ్ అనేది ఏంటంటే మనకి సెక్రటరేట్ అంటే సచివాలయము అంటారండి. ఇక్కడ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఒకసారి క్లియర్గా మనం అది కూడా చూసినట్లయితే మనకి నెక్స్ట్ 6th వన్ ఏంటంటే సచివాలయము అంటారండి. సచివాలయము సెక్రటరేట్. ఈ సచివాలయం ఏంటంటే ఏం చేస్తుంది అంటే రోజువారీ కార్యక్రమాలు అంటే యుఎన్ఓ యొక్క రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే ఈ సెక్రటరేట్లో మనకి సచివాలయంలోనే జరుగుతాయండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉందండి. ఓకేనా? మీకు ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ చెప్తాను చూడండి. మీకు యుఎన్ఓకి సంబంధించిన ఎన్ని వింగ్స్ ఉన్నాయని చెప్పాను? 6 వింగ్స్ ఉన్నాయని చెప్పాను. ఈ 6లో 5 వింగ్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉందండి. 5 వింగ్స్ యొక్క ఒక్క ఐసీజీ ఉందా? ఈ ఐసీజీ యొక్క వింగ్ అనేది ఎక్కడ ఉందంటే ది హేగ్లో ఉందండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. యుఎన్ఓకి ఎన్ని వింగ్స్ ఉన్నాయని చెప్పాను? 6 వింగ్స్ ఉన్నాయని చెప్పాను. ఈ 6 వింగ్లో 5 వింగ్స్ అనేవి కూడా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉందండి. ఒకే ఒక వింగ్ అది ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ది హేగ్లో ఉందండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఈ హెడ్ క్వార్టర్స్ మీద అడుగుతున్నాడు. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఏంటి సచివాలయం? దీనికి రోజువారీ కార్యకలాపాలు చూసుకునేది ఏంటంటే ఈ సెక్రటరేట్లో సచివాలయం అంటారు. ఇక్కడ మనకి సెక్రటరీ జనరల్ ఉంటారండి. సెక్రటరీ జనరల్ ఇది యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 years అండి. ఇంపార్టెంట్. ఇది యొక్క టైం పీరియడ్ ఏంటంటే 5 years. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ అనేవి ఎలా అడుగుతున్నాడంటే మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు, లేకపోతే ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు, ఇలా సెక్రటరీ జనరల్స్ మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. మనకి ప్రజెంట్ 9 మెంబర్స్ ఉన్నారండి. సెక్రటరీ జనరల్గా 9 మెంబర్స్ వర్క్ చేయడం జరిగింది. ఆ 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది ఒక కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఆ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏంటంటే కోడ్ అనేది టీహెచ్లో యూకే ప్లస్ జేపీ కలిసి న్యూయార్క్ కోసం బిజీగా చర్చలు జరిపి టీహెచ్లో యూకే ప్లస్ జేపీ కలిపి న్యూయార్క్లో బిజీగా చర్చలు జరుపుతుండగా ఎవరు వచ్చారండి? కాఫీ అన్నాను దేనిలో వచ్చారండి? బిఎండబ్ల్యూ కార్లో వచ్చారండి. బిఎండబ్ల్యూ కార్లో వచ్చి ఎక్కడికి తీసుకెళ్లారంటే ఆంటోనియో గుటెరస్ దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఆంటోనియో గుటెరస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ విధంగా మీరు ఇదొక కోడ్ అండి. టీహెచ్లో యూకే జేపీలు కలిసి దేనికోసం డిస్కస్ చేస్తున్నారు? న్యూయార్క్ కోసం డిస్కస్ చేస్తున్నారు. న్యూయార్క్ అనేది ఏంటి? మనకి ఈ యుఎన్ఓలో ఉన్న అన్నింటికి హెడ్ క్వార్టర్ అండి. ఒక్క ఐసీసీకి తప్పించి మిగతా అన్నింటిలో కూడా న్యూయార్క్ హెడ్ క్వార్టర్. వీళ్ళిద్దరు కలిపి ఎక్కువ దేనికోసం డిస్కస్ చేస్తున్నారంటే న్యూయార్క్ కోసం బిజీగా చర్చలు జరుపుతుండగా ఎవరు వచ్చారండి? కాఫీ అన్న వచ్చారు. దేనిలో వచ్చాడు? బిఎండబ్ల్యూ కార్లో వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆంటోనియో గుటెరస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలీ. ఎప్పుడు నుండి అంటే 1946 నుండి 51 వరకు. ఏ దేశస్తుడు? నార్వే దేశస్తుడు. నార్వే ఎక్కడుంది? ఐరోపాలో ఉంది. ఇప్పుడు మనకి ఎలా అడుగుతున్నాడు అంటే ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలీ. ఏ దేశస్తుడు అంటే నార్వే దేశస్తుడు. ఎక్కడుందంటే ఐరోపాలో ఉంది. ఇక్కడ ఐరోపాలో
లేదా మొదటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలి. ఎక్కువ ఇంపార్టెంట్, ఏ దేశం కూడా అడుగుతున్నారండి, ఐరోపా దేశం. ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే నార్వే అని గుర్తొచ్చినప్పుడు మీకు నోబెల్ అవార్డ్స్ గుర్తు రావాలండి. నార్వే రాజధాని అయిన ఓస్లోలో మనకి ఏం ప్రదానం చేస్తారండి, నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది నార్వే రాజధాని ఓస్లో. అదే స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో మనకి రిమైనింగ్ అవార్డ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది క్లియరా, మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి. నెక్స్ట్ టీ ఫర్ ట్రిగ్వేలి, హెచ్ ఫర్ ఏంటంటే డాగ్ అమర్షోల్డ్ అండి, డాగ్ అమర్షోల్డ్. ఇది ఇతను ఏ దేశం అంటే స్వీడన్. ఇది ఏంటంటే ఐరోపా కంట్రీ అండి. డాగ్ అమర్షోల్డ్ ఇతను ఎప్పుడు నుండి 1951 నుండి 5 years 6 వరకు చేస్తాడు. తర్వాత ఇతను ఎందులో చనిపోతాడు అంటే ఇతనికి పదవిలో ఉంటుండగానే డాగ్ అమర్షోల్డ్ పదవిలో ఉంటుండగానే చనిపోతాడండి. ఇక్కడ కాంగో సంక్షోభంలో ఇతను చనిపోవడం జరుగుతుందండి. విమానంలో ప్రయాణిస్తుండగా చనిపోతాడు. డాగ్ అమర్షోల్డ్ అండి. సెకండ్ సెక్రటరీ జనరల్ ఏ దేశస్థము అంటే స్వీడన్ అండి. ఓకే, క్లియరా. తర్వాత యు ఫర్ యూథెంట్ ఎవరంటే యూథెంట్. ఇతను ఏం చేస్తాడంటే 2 సార్లు సెక్రటరీ జనరల్గా చేస్తాడండి. ఏ దేశస్థము అంటే మయన్మార్ అండి, మయన్మార్. ఇక్కడ చూసినట్లయితే మయన్మార్ అనేది ఏ కంట్రీలో ఉంటుంది అంటే ఆసియా కంట్రీలో ఉంటుందండి, ఆసియా కంట్రీలో. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే ఆసియా కంట్రీ నుండి మొట్టమొదటి సెక్రటరీ జనరల్గా చేసిన వ్యక్తి ఎవరు అంటే యూథాంట్. ఎన్నిసార్లు చేశాడంటే 2 సార్లు చేశాడు. క్లియరా. టీ ఫర్ ట్రిగ్వేలి, హెచ్ ఫర్ డాగ్ అమర్షోల్డ్, యు ఫర్ యూథాంట్. నెక్స్ట్ కే ఫర్ ఎవరండి, కే ఫర్ అంటే కుల్దీప్ వాల్డామ్. ఇతను ఏం చేస్తాడంటే ఇతను కూడా మనకి 2 times వేస్తాడండి, కుల్దీప్ వాల్డామ్. తర్వాత జే అంటే జనరల్ పెరోస్ డెక్యులర్ అంటారండి. జొనాస్ పెల్లర్ డెక్యులర్ అని గుర్తుపెట్టుకోండి. డెక్యులర్ ఇతను ఏ దేశస్తుడు అంటే పెరు దేశస్తుడు అండి, పెరు దేశస్తుడు. ఓకేనా, ఇతను డెక్యులర్. నెక్స్ట్ ఎవరు, టీ ఫర్ ట్రిగ్వేలి, హెచ్ ఫర్ డాగ్ అమర్షోల్డ్, యు ఫర్ యూథెంట్, జే ఫర్ పెరోస్ డెక్యులర్. జెపి అంటే పెరోస్ డెక్యులర్. ఏ కంట్రీ అంటే పెరు కంట్రీ. ఇక్కడ పెరు దేశంలో అధ్యక్షుడు అవుతాడండి. నెక్స్ట్ కలిసి న్యూయార్క్లో బిజీగా బాత్రోస్ గలీ. ఇతను మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేయడం జరుగుతుందండి, బాత్రోస్ గలీ. అదేవిధంగా చర్చలు జరిపి ఎవరు వచ్చారండి, కాఫీ అన్నాన్. ఇతను కూడా మనకి ఏం చేస్తారు అంటే కాఫీ అన్నాన్ అతను ఇతను 2 times యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేస్తారండి. నెక్స్ట్ కాఫీ అన్న తర్వాత బిఎం అంటే బాన్ కీ మూన్ అండి, బాన్ కీ మూన్. తర్వాత ఎవరండి ఎక్కడికి వచ్చారు, ఆంటోనియో గుటెరస్. ఇది ఇతను పోర్చుగల్ ప్రధానమంత్రి అండి, పోర్చుగల్. ఇతను ప్రజెంట్ ఆంటోనియో గుటెరస్ ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అండి. మనకి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుండి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ కోడ్ ద్వారా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. టీహెచ్లో యూకే ప్లస్ జేపీ కలిపి న్యూయార్క్ అనేది ఏంటండి యుఎన్ఓలో ఉన్న 5 wings కూడా హెడ్ క్వార్టర్ అండి. బిజీగా చర్చలు జరుపుతుండగా కాఫీ అన్నను ఎందులో వచ్చాడు, BMW కార్లో వచ్చి ఆంటోనియో గుటెరస్ని తీసుకెళ్ళాడు. టీ ఫర్ ట్రిగ్వేలి, హెచ్ ఫర్ డాగ్ అమర్షోల్డ్, ఈ ఫర్ యూథెంట్, కే ఫర్ కుల్దీప్ వాల్డామ్, జే ఫర్ పెరోస్ డెక్యులర్. బిజీగా బాత్రోస్ గలీ. కాఫీ అన్నన్ పేరే కాఫీ అన్నన్. BMW బాన్ కీ మూన్ ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఆంటోనియో గుటెరస్. ఇది వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేయడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి యుఎన్ఓ యొక్క బేసిక్ క్లాస్ అండి. దీని నెక్స్ట్ మనకి
యుఎన్ యొక్క అనుబంధ సంస్థలు ఉంటాయి. అవి ఏంటంటే యునెసెఫ్ అవ్వచ్చు, వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏఆల్ఓ అవ్వచ్చు. ఇలా చాలా మనకి ఏంటంటే ఐఎంఎఫ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ అవ్వచ్చు, చాలా ఉన్నాయండి. ఈ వింగ్స్ అన్ని నెక్స్ట్ అనుబంధ సంస్థలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాస్ లెందీగా అనిపించినా ఇది అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దీని మీద ప్రీవియస్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా మీకు తెలుస్తుంది దీని క్లాస్ అంత ఇంపార్టెంట్ అనేది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.